సమూయేలు మొదటి గ్రంథంలోని 11వ అధ్యాయము. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ, మేము నీకు సేవ చేయదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి. ఇశ్రాయేలీలందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఓడదీయదునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా, వారు, మేము ఇశ్రాయేలీల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము. మమ్మను రక్షించుటకు ఎవరునూ లేకపోయిన ఎడల మమ్మను మేము నీకు అప్పగించుకునేదమనిరి. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానం తెలియచెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలము నుండి పశువులను తోలుకుని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగుగా, వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకులుగా చేసి ఇశ్రాయేలీల దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చెను గనుక ఎవడైనాను నిలవకుండా వారందరూ వచ్చిరి. అతడు బెజకులో వారిని లెక్కపెట్టగా ఇశ్రాయేలు వారు 3,00,000 మందియు, యూదావారు 30,000 మందియు అయిరి. అప్పుడు రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగునని యాబేష్ గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేశను. దూతలు పోయి యాబేషు వారికి ఆ వర్తమానం తెలుపుగా వారు సంతోషపడిరి. కాబట్టి యాబేషు వారు నాహాషు యొక్క దూతలతో ఇట్లనిరి, రేపు మేము బయలుదేరి మమ్మను అప్పగించుకుందుము. అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును. మరునాడు సౌలు జనులను 3 సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యను చొచ్చి మధ్యాహ్నంలోగా అమ్మోనీయులను హతము చేయగా, వారిలో మిగిలిన వారు ఇద్దరేసి కూడి పోజాలకుండా చెదిరిపోయేరి. జనులు, సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి, మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించుడని సమూయేలుతో అనగా, సౌలు, నేడు యెహోవా ఇశ్రాయేలీలకు రక్షణ కలుగజేసను గనుక ఈ దినమున ఏ మనుషునిని మీరు చంపవద్దనెను. మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలనా పద్ధతిని మరలా స్థాపించుకుందాము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా, జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీలందరూ అక్కడ బహుగా సంతోషించిరి. సమూయేలు మొదటి గ్రంథంలోని 11వ అధ్యాయము పూర్తి చేయబడినది.